వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ఛానల్. సో మీ అందరికి ఈరోజు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్. ఇది స్కిప్ చేయకుండా చూడండి, ఇన్ఫర్మేషన్ పక్కా మీకు దొరుకుతుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, షార్ట్స్ అప్లోడ్ చేసే ముందు 100% నేను చెప్పినట్టు చేస్తే మాత్రం మీకు వ్యూస్ పక్కా అంటే పక్కా వస్తాయి. అది ఎలా ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను ఈరోజు. చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా చేస్తే వీడియో వైరల్ అవుతుంది. చాలామందికి 100 వ్యూస్ 200 వ్యూస్తో అక్కడితోనే ఆగిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అలా కాదు, నేను చెప్పే టిప్స్ పాటిస్తే మాత్రం నీకు చక్కగా వ్యూస్ అనేవి షార్ట్స్ చాలా బాగా వ్యూస్ వస్తాయి. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్ రికమెండేషన్స్లో ఎక్కువ షార్ట్స్నే బాగా రికమెండ్ చేస్తుంది. ఒకవేళ మన షార్ట్స్ ఎక్కువ మంది చూస్తున్నారు అనుకోండి, మన లాంగ్ వీడియోస్ కూడా సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ మంది. అందుకని చాలామంది షార్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ షార్ట్స్కి ఇస్తే మీరు లాంగ్ వీడియోస్ పెట్టినా యూట్యూబ్ మన వీడియోస్ని సజెస్ట్ చేసి మంచిగా మన వీడియోస్ని డెవలప్ చేసి వీడియోస్ వైరల్ అవుతాయి. వీడియో వ్యూస్ అయితే చాలా బాగా అంటే చాలా వస్తాయి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు 100% అప్లోడ్ చేశారనుకోండి, కొన్ని రోజుల్లోనే మీకు తెలుస్తుంది వ్యూస్ పెరుగుతున్నాయా లేదా అని చెప్పేసి. ఇప్పుడు నేను మొత్తం స్క్రీన్ రికార్డింగ్లోకి వచ్చాం కదా, మనం యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్ నేను ఎలా అప్లోడ్ చేస్తాను, వీడియోలకి థంబ్నైల్స్ ఎలా పెడతాను, టైటిల్స్ ఎలా ఇస్తాను, హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇస్తానో చూద్దాం. ఇప్పుడు ముందుగా యూట్యూబ్లోకి వెళ్దాం. ఇక్కడ నేను ఎలా అప్లోడ్ చేస్తానో చూద్దాం. చూడండి, ఇక్కడ కింద ప్లస్ గుర్తు దీనైతే క్లిక్ చేసుకున్నాను. వీడియో పెట్టాలనుకుంటే వీడియో మీద క్లిక్ చేయాలి, షార్ట్ మీద అయితే షార్ట్, లైవ్ మీద అయితే లైవ్. నేనైతే షార్ట్ అప్లోడ్ చేస్తున్నా బట్ షార్ట్ తీసుకున్నాను. ఇక్కడ పైన 15 సెకండ్స్ అలా ఉంది కదా, మన ఇష్టం. అది 15 సెకండ్స్ కానీ 16 సెకండ్స్ కానీ మన ఇష్టం. ఇక్కడ మనకి చాలా లైట్స్ ఉన్నాయి, టైమర్ ఉంది, ఇలాంటివన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ ఇలా ఉంది, దీని గ్యాలరీలోకి మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ వీడియోని తీసుకోవాలి. ఇక్కడ మా అబ్బాయి తీసుకుందాం అనుకుంటున్నాను. నేను మా అబ్బాయిది మీకు వీడియో ఎలా అప్లోడ్ చేస్తానో చూపిద్దామని తీసుకున్నాను. చూడండి, ఇక్కడ డన్ అనేది చేసేసాను. ప్రాసెసింగ్ జరుగుతుంది. మీలో ఎవరైనా వీడియో వైరల్ అవుతలేదని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ అనేది అయిపోయింది. ఇక్కడ రైట్ అనే మార్క్ మీద క్లిక్ చేయండి. ఓకే, మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ యాడ్ సౌండ్స్ అనేది పైన యాడ్ సౌండ్స్, ఇక్కడ మనకి యూట్యూబ్ రికమెండెడ్ వీడియోస్, షార్ట్స్, సౌండ్స్ ఉంటాయి. చూడండి, ఈ సాంగ్స్ ఏవైనా ఇవి ట్రెండింగ్గా ఉన్న మ్యూజిక్ దీన్ని యాడ్ చేసుకోవచ్చు. వీటిని పెట్టడం వల్ల కాపీరైట్ క్లెయిమ్ అయ్యేం రావు. ఇక్కడ టాప్ సౌండ్స్ కూడా ఉన్నాయి, మన ఇష్టం, ఏవైనా పెట్టుకోవచ్చు. నేను పెట్టట్లేదు, జస్ట్ మీకు చూపించడం కోసం కాబట్టి. ఇంకా టెక్స్ట్ ఉంటుంది, ఇక్కడ మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని నొక్కుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని మనం ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని వచ్చేసింది. ఇక్కడ మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, చాలా సింపుల్ ఇది. ఇంకా నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత థంబ్నైల్స్ మనం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు చాలా సింపుల్గా మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. థంబ్నైల్స్ చూశారు కదా, అలా ఫోటో మీద క్లిక్ చేయగానే ప్రాసెసింగ్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఇందులో మనకి ఏ ఫోటో నచ్చిందో ఇలా జరుపుకుంటూ ఉండాలి. ఏది నచ్చిందంటే ఇలా ఉన్నది నచ్చిందని నాకు, సో నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మన థంబ్నైల్ చూడండి, సేమ్ నేను ఏది క్లిక్ చేశానో అదే వచ్చేసింది. మన వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కానీ పబ్లిక్లో పెట్టుకుని అప్లోడ్ చేయకూడదు, అన్లిస్ట్లో కానీ ప్రైవేట్లో కానీ పెట్టుకోవాలి. అంతేకాదు మన సబ్స్క్రైబర్స్ ఏ టైంలో చూస్తున్నారని యూట్యూబ్ స్టూడియోలో మనం చూసి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షెడ్యూల్ అని ఉంది కదా, నేనైతే షెడ్యూల్ అనేది ఇవ్వట్లేదు, మీది ఇష్టం. ఇక్కడ షెడ్యూల్ అనేది మార్చుకోవచ్చు. ఇలా నేనైతే అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి రిలేటెడ్ వీడియో నేను బాబుది పెట్టాను కదా, బాబుకి తగ్గ ఫుల్ వీడియో ఏదన్నా ఉంటే దాని లింక్ ఇక్కడ ఇచ్చేసేయచ్చు. ఇలా క్లిక్ చేయగానే మనకు అలా పడిపోతుంది. నేనేమి వీడియో రిలేటెడ్గా లేదు కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. ఇంకా షార్ట్ రీమిక్సింగ్, ఇప్పుడు చాలామంది రీమిక్సింగ్ చేస్తున్నారు కదా మనం వీడియోస్ చేసినట్టుగానే. ఇలా మన వీడియోస్ని ఎవరైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఎలౌ వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్ అని పెట్టుకోవాలి. లేదు ఎవరు యూజ్ చేయకుండా ఉండాలి అంటే ఎలౌ ఓన్లీ ఆడియో రీమిక్స్ అని పెట్టాలి. నేను ఎవరు ఎలౌ చేసుకోవడానికి చేయట్లేదు కాబట్టి ఎలౌ ఓన్లీ ఆడియో రీమిక్స్ అని పెట్టేశాను. ఇక్కడ
ఇంకోటి ఖచ్చితంగా పెట్టాలి. యాడ్ పెయిడ్ ప్రమోషన్స్ లేబుల్ అని ఉంది కదా, మీరు ఎవరిదైనా ప్రమోటింగ్ చేస్తున్నైతే ఎస్ పెట్టండి. ప్రమోషన్ చేయకపోతే మాత్రం నో పెట్టండి. నేను ఎవరిది డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేయట్లేదు కాబట్టి నో పెడుతున్నాను. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టైటిల్ అనేది ఇవ్వాలి. నేనైతే మై సన్ అని పెడుతున్నాను. ఇది నా ఛానల్ కాబట్టి మై సన్ అని పెడుతున్నాను. సన్ అని పెట్టిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మనం హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలి కదా. ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే మన ఛానల్లో వీడియోస్ వైరల్ అవుతాయి అనేది చూద్దాం. షార్ట్స్ కాబట్టి షార్ట్స్ అని ఇస్తున్నాను. షార్ట్స్ ఇస్తున్నాను. ఎక్కువ మనకి చూడండి షార్ట్ ఫీడ్స్ అని షార్ట్స్ చూడండి 96 crore వీడియోస్ ఉన్నాయి. సో 5.5 crores ఛానల్స్ ఉన్నాయంట. నేను షార్ట్స్ అనేది ఇచ్చాను. ఇలా మనకి మెయిన్గా ఈ హ్యాష్ ట్యాగ్స్లో మాత్రం ఇవి ఇవ్వాల్సిందే షార్ట్స్ కాబట్టి. తర్వాత హ్యాష్ ట్యాగ్ వచ్చేసి వైటీ షార్ట్స్ అని ఇస్తున్నాను. 1.8 crore వీడియోస్ ఉన్నాయి. 22 lakhs ఛానల్స్ ఉన్నాయంట ఆ వైటీ షార్ట్స్ మీద. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి మన ఛానల్ నేమ్ అని ఇచ్చుకోవాలి. అను లోకల్ ట్రెండ్ కదా నా ఛానల్ పేరు, నేను అదైతే ఇచ్చేసాను. ఇంకా మీరు ఎక్స్ట్రా ఏమైనా ఇవ్వాలి హ్యాష్ ట్యాగ్స్ అనుకుంటే ఇచ్చేయచ్చు. నేనైతే ఇంతవరకు మీకు చూపించడం కోసం అని చెప్పి ఇలా ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ అప్లోడ్ చేసేది అంటే ఇంకా జస్ట్ అప్లోడ్ చేయటమే. ఇక్కడ మనకి అప్లోడ్ అవుతుంది తొందరగానే, షార్ట్ కాబట్టి తొందరగానే అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టూడియోకి వెళ్ళిపోదాం. స్టూడియోలో వీడియో అనేది అప్లోడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ పెన్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక్కడ మనం టైటిల్లో ఏదైతే ఇచ్చామో దాన్ని ఇలా కాపీ చేసి ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయాలి. తర్వాత ఇంకా మీరు ఏవైనా ఇన్స్టాగ్రామ్ లింక్స్ కానీ ఇలా ఏవైనా ఇవ్వాలి అనుకుంటే కింద ఇలా ఇచ్చేసేయచ్చు. నేను ఇప్పుడు జస్ట్ మీకు చూపిస్తాను కాబట్టి టైటిల్ మాత్రమే పేస్ట్ చేసి చూపిస్తున్నాను. ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. మీరు ఏమైనా లింక్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇంకా యాడ్ టు ప్లేలిస్ట్ మాత్రం కన్ఫామ్గా చేయండి. లేటెస్ట్ వీడియోస్ అని పెట్టేశాను. దీన్ని డన్ నొక్కిన తర్వాత ఇక్కడ మీరు టైటిల్ అనేది ఏమిచ్చారో ఆ టైటిల్ హ్యాష్ ట్యాగ్స్ ఏమిచ్చారో దాన్ని బట్టి ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. అక్కడ మనం ట్యాగ్స్ ఏమిచ్చాం, హ్యాష్ ట్యాగ్స్ పెట్టించాం కదా, అలా ఏం హ్యాష్ ట్యాగ్స్ లేకుండా ఓన్లీ షార్ట్స్ అనేది క్లిక్ చేయండి. ఇలా ఓకే చేయగానే ఇలా పడిపోతుంది. ఇంకా వైటీ షార్ట్స్ అని క్లిక్ చేయండి. ఇంకా మన ఛానల్ నేమ్ అనేది ఇచ్చాం కదా, అను లోకల్ ట్రెండ్ అని, అది కూడా ఇచ్చేసాను. ఇక్కడ ఇంతే. ఇంకా మనం కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి కంటెంట్ తీసుకుని పెట్టామనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం కామెడీ గురించి పెట్టామా, ఎడ్యుకేషన్ గురించి పెట్టామా, ఎంటర్టైన్మెంటా, లేకపోతే గేమింగా, మ్యూజిక్గా, పీపుల్ అండ్ బ్లాగ్స్ అలాంటిది ఏదైనా మనం క్లిక్ చేసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ కాబట్టి నేను పెట్టింది అది క్లిక్ చేశాను. ఇక్కడ కేటగిరీలో అది వచ్చేసింది. ఇంకా కామెంట్స్లో వచ్చేస్తే ఆఫ్ కానీ ఆన్ కానీ చేసుకోవచ్చు. నేను ఆన్లోనే పెడుతున్నాను. బ్యాక్ అయితే వచ్చేసేస్తున్నాను. దీన్ని సేవ్ చేస్తున్నాను. వీడియో అనేది నేను మీకు జస్ట్ చూపించడం కోసం చేశాను కాబట్టి ఆన్ లిస్ట్లో పెట్టాను, లేదా మీరు పబ్లిక్లో పెట్టుకుని పోస్ట్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పే టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ట్రెండింగ్ పెట్టాలి అనుకుంటున్నప్పుడు యూట్యూబ్లోకి వచ్చేసి ఇలా పైన కార్నర్లో ఇక్కడ ఐ మార్క్ లాగా కనిపిస్తుంది కదా, దాంట్లో చూడండి ట్రెండింగ్ అని క్లిక్ చేయంగానే చూడండి మనకి న్యూ సాంగ్స్ అనేవి వస్తున్నాయి. షార్ట్స్ అయితే కదా, షార్ట్స్ ఎక్కువ పెడతాం కాబట్టి షార్ట్స్లో ఇప్పుడు ఇవి ఓ పిల్లగా వెంకటేష అనే సాంగ్స్ అనేవి బాగా ట్రెండ్గా ఉందంట. సో యూజ్ దిస్ సౌండ్ చేసి దీని ద్వారా మనం షార్ట్స్కి వ్యూస్ కూడా పొందొచ్చు. ఇలాంటి ట్రెండింగ్ సాంగ్స్ మ్యూజిక్స్ పెట్టేసి మనం ఛానల్లో వీడియోస్ అనేది వైరల్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక మన సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. వీడియో నచ్చిందా ఇంతకీ?